టాక్ తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు శివ మల్లాల. నా పేరు శివ మల్లాల కాబట్టి నేనిప్పుడు ఒకసారి ఆలోచించాను. అందరం శివరాత్రి పండగ జరుపుకుంటాం గదా! అసలు శివరాత్రి ఎందుకు జరుపుకుంటారని నాకు డౌటొచ్చింది. అంటే నాకు కొద్దిగా తెలుసు. నిజంగా ఇది మిగతా వాళ్ళందరికీ తెలుసా లేదా అని జెప్పేసి 10 మందికి ఫోన్ చేసి అడిగాను. కొంతమందేమో శివుడు పుట్టినరోజని జెప్పారు. మరి కొంతమంది శివుడు పెళ్లి రోజని జెప్పారు. కొంతమంది శివుడు నాట్యం ఆడిన రోజని జెప్పారు. ఒక వ్యక్తి మాత్రం శివుని లింగం ఉద్భవించిన రోజు కాబట్టి తెలుగు వారందరూ అంటే హిందూ సాంప్రదాయం ప్రకారం అందరూ గూడా హిందువులంతా గూడా చాలా భక్తి, నియమనిష్టలతో శివుడిని పూజిస్తారు. అందుకోసం శివ జాగరణ చేస్తారు. శివుడి కోసం ఉపవాసాలు ఉంటారు. కొంతమందైతే పచ్చి మంచినీళ్ళు గూడా ముట్టుకోరు. అసలు శివ భక్తి అనేది వచ్చినప్పుడు ఇక్కడ రెండే ఉంటాయి. ఒకటి శివమయం, 2 అశివం. మనకి భక్తి పెరిగే కొద్దీ మనలో భక్తి భావం పెరుగుతూ ఉండింది అన్నప్పుడు ఈ అశివం అనేది తగ్గుతూ వచ్చి శివమయం పెరుగుతూ ఉంటుంది. శివుడు అనేవాడు నన్నే పూజించాలి అలా ఏం ఉండదు. శివుడు మొత్తం అందరిలోనూ శివుడు ఉంటాడు. నీలోనూ శివుడు ఉంటాడు, నాలోనూ శివుడు ఉంటాడు, శివుడిలోనూ శివుడు ఉంటాడు. పూజించేవాడు శివుడే, పూజలు అందుకునేవాడు శివుడే, పూజల్ని చూసేవాడు శివుడే అన్నట్టుగా శివతత్వం ఉంటుంది. నిజంగా కూడా శివభక్తులందరూ కూడా దేశవ్యాప్తంగానే కాదు, నేపాల్లో కూడా మొత్తం అందరూ కూడా సాంప్రదాయబద్ధంగా ఓం నమ శివాయ అనే నామంతో మారుమోగిపోతూ ఉంటుంది. శివభక్తులందరూ కూడా ఆ భక్తిని నమ్మితే కనుక ప్రాణం అలా పెట్టేస్తారు శివుడి కోసం. అంత అంత దైవికంగా ఉంటారు శివభక్తులు. దీనికి సంబంధించి ఒక కథ ఉండింది. ఆ కథ నిన్న ఈనాడు వీక్లీ మ్యాగజైన్లో కూడా వేశారు. అదేంటంటే ఒక శివభక్తుడు ఉన్నాడు. అతను చాలా అన్ని రకాలుగా పాడైపోయాడు. అన్ని రకాలుగా అతను ఒక పక్క కామంతోనూ లేకపోతే రకరకాల దౌర్బల్యాలతో ఉంటాడు. కానీ శివుడి మీద ఉన్న ప్రేమతోని ఆ శివరాత్రి రోజు ఆయనకి లింగం కోసం ఎతికాడు. ఎతికితే ఎక్కడ కూడా లింగం కనబడలేదు. ఆ ఇంటి మొత్తంలో కూడా కనబడకపోతే ఎవరైతే ఒక స్త్రీ యొక్క స్థనం ఉందో ఆ స్థానానికే పూజ చేసి కన్నీళ్లతోని స్వామి నేను ఇలా పూజ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి శివుడికి వేడుకుంటే ఆ ఒక్క బాధని తీసుకున్న శివుడు నిజంగా వీడు పరమ భక్తుడు. తన భక్తిని ప్రదర్శించడం కోసం అక్కడ ఏముందనేది కూడా చూడకుండా సరే భక్తి విశ్వాసాన్ని ఎలా ఉంటుందో చూపించాలనుకొని తను పూజ చేసుకున్నాడు అనుకొని కైలాసం నుంచి వచ్చి అతనికి చెప్తాడు, ఇక నుంచి నేను లింగ రూపంలో స్థాన రూపంలోనే పూజలు అందుకుంటాను అని చెప్పేసి అతనికి వరం ఇచ్చేసి ఆ తర్వాత నుంచి అలా లింగ రూపంలో శివుడు ఉద్భవించినట్టుగా ఆ లింగ రూపంలోనే పూజలు అందుకుంటున్నట్టుగా అనేది ఒక కథలా చెప్పారు. ఇకపోతే నాకు బాగా ఇంట్రెస్టింగ్ టాపిక్ అనిపించింది ఏంటంటే, మనం మామూలుగా చూస్తూ ఉంటే కోమాలోకి వెళ్ళిపోయారు, అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయారు అంటూ ఉంటాం. అలాంటిది ఏంటో అనుకునేవాడిని. అపస్మారక స్థితి అంటే అందరికీ తెలుసు. కానీ అపస్మారుడు అనే ఒక రాక్షసుడు చాలా మదంతో ఉన్నాడు. అంటే ఇంక నాకేంటి, నన్ను మించిన వాడు ఎవడన్నట్టుగా ఉన్నాడు. నాకు తెలిసిందంత ఏం తెలుసు ఎవరికైనా అని చెప్పేసి, నాకున్నంత సంపద ఎవరికి ఉంది, నాకున్నంత ధైర్యం ఎవరికి ఉంది, నాకున్నంత బలం ఎవరికి ఉందని చెప్పేసి విర్రవీగుతూ ఉండి ఎవరైతే శివుడితో ఉన్నాడో అతనితోనే యుద్ధానికి దిగితే శివుడు తొక్క తీసి నారదీస్తారంటారు కదా, తీసి ఎక్కి నించున్నాడు. అంతే, అతనికి ప్రాణము పోదు, అలా అని ప్రాణము రాదు. ఆ రాక్షసుడి పేరే అపస్మారుడు. మీరు ఎప్పుడైనా శివాలయాల్లో చూస్తే నటరాజస్వామి విగ్రహం కింద అలాగా ఒక వామనుడు రూపంలో ఒకడు ఉంటాడు. అతని పేరు అపస్మారుడు, అతను రాక్షసుడు అని తెలియటంతో నాకు బాగా అనిపించింది. ఓకే, దీన్నే అపస్మారక స్థితి అంటారు, దీన్నే కోమా అంటారని చెప్పేసి అనిపించింది. ఖచ్చితంగా ఈ విషయం మన టాక్ తెలుగు ప్రేక్షకులకు పంచుకోవాలనిపించింది మహాశివరాత్రి శుభ సందర్భంగా. ఇలాంటి అనేక విషయాలు శివుడి గురించి ఉన్నాయి. ఇకపోతే ఒకసారి బ్రహ్మ విష్ణు ఇద్దరు నేను గొప్ప అంటే నేను గొప్ప అనుకుంటూ ఉన్నారట. అనుకుంటూ ఉన్నప్పుడు వీళ్ళిద్దరూ ఫైట్ జరుగుతూ ఉండింది. అసలు నిజంగా మీ ఇద్దరిలో ఎవరు గొప్ప అంటే అప్పుడు శివుడు చెప్పాడట, నేను ఆదిలింగంలోంచి అవతరిస్తాను అగ్ని లింగంలాగా, దీనికి ఆది ఎక్కడో అంతం ఎక్కడో ఒకసారి కనిపెట్టుకురండి అని చెప్పేసి ఇద్దరికి పురమాయిస్తే
ఇద్దరు ఎంత ఎతికినా సరే దాన్ని అంతం ఆదిని కనిపెట్టలేకపోయారట. అంటే అందుకనే శివుడిని ఆదిదేవుడు అంటారు. అన్ని దేవుళ్ళ వాళ్ళు కూడా మహాదేవుడిగా కొలిచేది పరమశివుడినే. అందుకనే ఓం నమ శివాయ అంటూ మహాశివరాత్రిని మీరందరూ కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకొని పస్తులుంటారా, మామూలుగా ఉంటారా, ఎలా ఉన్నా సరే ఆ దేవదేవుడు తీసుకునే విధానం అలానే ఉంటుంది. అందరూ కూడా దైవధ్యానంగా ఏకాగ్రతతో మనస్సు పెట్టేసి లగ్నం చేసి ఓం నమ శివాయ అనుకోండి. మీ శివరాత్రికి కోరికలన్నీ తీరుతాయని చెప్పేసి అన్ని రకాల పుస్తకాల్లో ఉంది. నిజంగా వికీపీడియాలో కూడా చూస్తే వాట్ ఈస్ శివరాత్రి అని శివుని కళ్యాణం అని, ఈ శివుడి కళ్యాణం అలాగే ఆ రోజు డ్యాన్స్ చేసాడు మహాదేవుడు అని చెప్పేసి ఉన్నాయి. కానీ లింగం ఉద్భవించిన రోజట ఇది వాస్తవం. లింగం ఉద్భవించిన తర్వాత శివపార్వతుల వివాహం కూడా జరిగింది అనేది కొంతమంది చరిత్రకారులు చెప్పింది. ఇది మనం ఈ శివరాత్రి అనేది ఎప్పటి నుంచి చేసుకుంటున్నామా అంటే క్రీస్తు శకం 5వ శతాబ్దం నుంచి మనం శివరాత్రి పూజల్ని చేసుకుంటున్నాం, శివుణ్ణి కొలుస్తూ ఉన్నాం. ఇది మనకు తెలిసిన కొంచెం ఒక కథ. దీనికి సంబంధించి మహారాత్రి స్పెషల్గా ట్యాగ్ తెలుగు వాళ్ళు అందిస్తున్న ఈ కంటెంట్ని మీరు కూడా రెస్పెక్ట్ చేసి చూస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూస్తూనే ఉండండి, ఇలాంటి అనేక విషయాలను మీకు ఎప్పటికప్పుడు అందిస్తుంటాను. నేను శివ మల్లాల.